హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. ఈ మధ్య కాలంలో జాతకాలు అనే మాట వినపడితే వెంటనే వినిపించే పేరు వేణుస్వామి. ఈయన చెప్పే జాతకాలు చాలా సెన్సేషన్ అయ్యాయి. దీంతో ఆయనను వివాదాస్పద జ్యోతిష్యుడిగా మారిపోయాడు. గతంలో సమంత నాగ చైతన్య విడిపోతారని చెప్పడం, చంద్రబాబు జైలుకు వెళ్తారని చెప్పడం, కేసీఆర్ కి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పడంతో ఆయన లైమ్ లైట్ లోకి వచ్చి మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వేణుస్వామి వార్తల్లోకి ఎక్కారు. ఉగాదిని పురస్కరించుకొని వేణుస్వామి రాశులు రాశి ఫలాల గురించి మాట్లాడుతూ మరోసారి సెన్సేషన్ కామెంట్ చేశారు. ప్రభాస్ కు ఆయన పెద్దమ్మ శ్యామలాదేవికి అస్సలు సంబంధమే లేదని అన్నారు. ఆ విషయం ప్రభాస్ జాతకం ద్వారా తెలుస్తుందన్నారు. చాలా మంది ప్రభాస్ శ్యామలాదేవి బంధువులేనని చెప్పుకుంటారని, కానీ వారు బంధువులు కాదా అనే అసలు నిజం తనకు మాత్రమే తెలుసని అన్నారు. తన మట్టుకు తాను ఆమెను కృష్ణంరాజు భార్యగా మాత్రమే చూస్తానని, ప్రభాస్ విషయంలో మాత్రం ఆయన తల్లికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలా అంటూనే వారి వ్యక్తిగత విషయాల జోలికి పోదలుచుకోలేదని చెప్పుకొచ్చారు వేణుస్వామి. ఒక సందర్భంలో కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తన వద్దకు వచ్చారని, కృష్ణంరాజు గవర్నర్ అవుతారా లేదా అనే విషయం గురించి క్లారిటీ కోసం ఆమె తనను సంప్రదించారని అన్నారు. అయితే వేణుస్వామి అన్ని ట్విస్టులే పెడతారు కదా, కృష్ణంరాజు గవర్నర్ అవుతారా లేదా అనే విషయంలో శ్యామలాదేవికి ఎటువంటి వివరణ ఇచ్చింది లేదు. ఇక ప్రభాస్ జాతకం కూడా ఒక వ్యక్తి ద్వారా తన చేతికి వచ్చిందని, అయితే ఆ వ్యక్తి ఎవరో మాత్రం తాను బయట పెట్టనని అన్నారు. అయితే ఈ మధ్య కాలంలో వేణుస్వామి ప్రభాస్ విషయంలో చెప్పిన ఒక ప్రిడిక్షన్ తప్పైంది. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా ఫ్లాప్ అవుతుందని అన్నారు. కానీ అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనా కూడా తప్పింది. ఈసారి డైరెక్ట్ కేటీఆర్ సీఎం అవుతారని అన్నారు. కానీ అలా జరగలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఈ మధ్య ఆయన చెప్తున్న జాతకాలు తారుమారు కావడంతో ప్రజలకు వేణుస్వామిపై నమ్మకం సన్నగుల్లుతుంది. కానీ ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు ఆయన చుట్టూ చెక్కర్లు కొడుతున్నారని టాక్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.